హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. మీరు ఎప్పటి నుంచో కూడా నన్ను వంటగదిలోకి ఏమేమి వస్తువులు వాడుతున్నారు, అలాగే వాటి ధర ఎంత, మీరు ఎక్కడ కొన్నారు అని చెప్పని చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మీ ప్రతి క్వశ్చన్కి ఇవాళ నేను ఆన్సర్ చెప్తానండి. అలాగే నేను అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో కొన్న కొన్ని వంట వస్తువుల్ని, అలాగే వాటి ధరల్ని అన్నీ కూడా నేను ఇవాళ మీతోటి షేర్ చేసుకుంటాను. ఏమేమి కొన్నామో, వాటిని ఎలాగ యూటిలైజ్ చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూద్దామా. నేను 3 కర్రీ బౌల్స్ని ఆర్డర్ చేసుకున్నానండి అమెజాన్లో. ఈ 3 కూడా బోరోసిల్ కంపెనీవి. ఈ 3 కూడా మనకి పడిన ప్రైస్ 1300. యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 1500 అండి. మనం అమెజాన్లో ఆఫర్స్ ఉన్నప్పుడు తీసుకుంటే కనుక 1300కి వచ్చింది. ఇలాగా మనం కర్రీని సర్వ్ చేసేసుకొని దాని మీద చక్కగా ఇలాగ మూత పెట్టుకోవచ్చు. అలాగే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈసారి నేను వీటిని డైనింగ్ టేబుల్ మీద ఎలాగ సర్వ్ చేస్తాను ఇంకొకసారి చూపిస్తాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఈ చిన్న ప్లేట్ స్టాండ్ ఒకటి తీసుకున్నానండి. చాలా తక్కువ స్పేస్లో మనకి ఎక్కువ ప్లేట్స్ పడతాయి. అలాగే దీన్ని ఎలాగ యూటిలైజ్ చేసుకోవాలో కూడా నేను ఇంకో వీడియోలో చూపిస్తాను. ఇది కూడా మనకి అమెజాన్లో చాలా బెస్ట్ ప్రైస్కే వచ్చింది. నేను దీన్ని కూడా ఆన్లైన్లోనే పర్చేస్ చేశాను. అలాగే నెక్స్ట్ వచ్చేసి కిచెన్లోకి మనం డబ్బాలండి, అంటే మనం పప్పులు, రవ్వలు అన్నీ పోసుకుంటానికి ఈ డబ్బాలను నేను కొన్నాను. ఇవి మైక్రోవేవ్ సేఫ్టీ కూడా. ఇవి టప్పర్వేర్ కాదండి, కానీ చాలా ఫైన్ క్వాలిటీ ఉంది. దీని లింకు అలాగే దీని కంపెనీ పేరు అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చినాయి. మనం టప్పర్వేర్ కొనాలంటే చాలా ప్రైస్ ఎఫోర్డ్ చేయాలి కదా, అంతేం అవసరం లేకుండా నేను 3 రకాల డబ్బాలను తీసుకున్నానండి. ఇది 1 kg డబ్బా, అలాగే ఇవి 1.5 kg డబ్బాలండి. అంటే మనం కొన్ని 1 kgవి తీసుకుంటూ ఉంటాం సరుకులు, అలాగే కొన్ని కిలోన్నరవి తీసుకుంటూ ఉంటాం. అందుకని నేను రకరకాలుగా ఇలాగ డబ్బాలు క్వాంటిటీని కూడా నేను డివైడ్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ నేను చిన్న చిన్న 1/2 కిలో డబ్బాలను కూడా తీసుకున్నానండి. ఇవైతే మనకి ఏమన్నా కర్రీస్ మిగిలిపోయినా, లేదా మనం పౌడర్స్ తయారు చేసుకుంటాం కదా, గరం మసాలా పౌడర్ అని, సాంబార్ పౌడర్, రసం పౌడర్, అవన్నీ కూడా స్టోర్ చేసుకుంటానికి ఈ చిన్న డబ్బాలు మనకి బాగా యూజ్ అవుతాయి. వచ్చేసి మనకి ఆయిల్ బాటిల్స్, అలాగే తొందరగా పిక్ చేసుకునే టీ పౌడర్ కానీ, కాఫీ పౌడర్ కానీ, లేదా ఉప్పు, కారం, అలా అన్నీ కూడా ఈ ఒక్క స్టాండ్ మీద మనం ప్లేస్ చేసుకోవచ్చండి. కిచెన్లో చాలా తక్కువ స్పేస్ యూటిలైజ్ అవుతుంది. అలాగే ఇది కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లో రీజనబుల్గానే వచ్చింది. అలాగే నెక్స్ట్ ఇది వచ్చేసి తాళి యూనిట్ ట్రే అండి. అంటే మనకి ఉన్న బాండీలు, దాని మూతలు అన్నీ కూడా ఒక్కొక్కటి ఇలాగ స్ట్రైట్గా పెడితే మనకి చాలా స్పేస్ వేస్ట్ అవుతుంది కదా. ఇక్కడ ఒక్కొక్క దాంట్లో పెట్టుకుంటే అన్నీ కూడా మనం ఈజీగా తీసుకుంటానికి వీలవుతుంది. అందుకని చెప్పని నేను ఇది కూడా ఒకటి ఆర్డర్ చేశాను. వీటన్నిటిని ఎలాగ యూజ్ చేసుకున్నానో కూడా నేను చూపిస్తానండి.